వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. అసలు జోమో అంటే ఏమిటి? ఎస్, జోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. అసలు జోమో అంటే ఏమిటి? ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది? దీనివల్ల ఎవరికి ఉపయోగం? దీనిని ఎవరు కనిపెట్టారు? దీనికి మనిషికి సంబంధం ఏమిటి అనేదే ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం స్మార్ట్ యోగం నడుస్తుంది. ఒకప్పుడు ఒకరి సమాచారం ఒకరు తెలుసుకోవాలంటే లెటర్ల ద్వారా తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సెకండ్లలో ఫోన్ల ద్వారా మనమందరం తెలుసుకుంటున్నాం. సమాచారం తెలుసుకునే దగ్గరి నుండి మొదలైన ఫోన్ ఇప్పుడు మనిషిలో ఒక భాగం అయ్యిందని చెప్పుకోవచ్చు. సమాచారం తెలుసుకోవడం దగ్గర నుండి చూసుకునే వరకు అన్నీ ఫోన్లలోనే చేస్తున్నాం. మాటలు, పాటలు, అలాగే వీడియోలు, ఇలా ఏదైనా సరే అన్ని ఫోన్లతోనే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో మనిషికి సంబంధం లేకుండా అయిపోయింది. దూరపు బంధువులనే కాదు, పక్కింటి వారితో కూడా ఫోన్లలో పలకరింపులు చూసుకోవడం చేస్తున్నాం. ఫంక్షన్లకు సైతం వెళ్లకుండా ఫోన్లలోనే విషెస్ చెప్పడం, గిఫ్ట్ల వంటివి కొరియర్ చేయడం వంటివి చూస్తే అలా కూడా దూరం అవుతున్నామనే చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోతున్నారు. అంత బిజీగా ఫోన్తోనే గడిపేస్తున్నారు. కాబట్టి ఉదయం లేచి దగ్గర నుండి అర్ధరాత్రి పడుకునే వరకు అందరం ఫోన్లతోనే గడిపేస్తున్నాం. దీంతో మనిషి ఎంత అందమైన లైఫ్ను మిస్ చేసుకుంటున్నారనేమో తెలియడం లేదు. కానీ ఒకప్పుడు ఆరు బయట కానీ పిట్ట గోడలపై కానీ సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, బాధలు పంచుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లలో ఉండడంతో అన్నీ మిస్ అవుతున్నామని తెలుస్తుంది. ఇదే విషయాన్ని జోమో ఏమని చెప్తుంది అంటే, జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అర్థం. సోషల్ మీడియాకు బానిస అయిపోయి మీరు మీ ఫోన్తో టైం గడుపుతున్నప్పుడు మీరు మిస్ అవుతున్న ఆనందాలనే జోమో అని అంటారు. ప్రస్తుతం ఈ జోమో హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. టిక్టాక్లో జోమో హ్యాష్ట్యాగ్కు 53 మిలియన్ వ్యూస్ వచ్చాయని ఫోర్బ్స్ చెప్తుంది. ముందుగా ఈ పదాన్ని 2012లో ఓ పారిశ్రామికవేత్త వాడినట్టు తెలుస్తుంది. తను సోషల్ మీడియా మాయలో పడి ఎన్నో మానవ సంబంధాలను కోల్పోయాడో చెప్పుకొచ్చాడు. ఈ జాయ్ మిస్సింగ్ ఫీలింగ్ను జోమో అని తన కొడుకు పుట్టిన ఏడాదికే తనకి ఈ ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇప్పటికైనా ఫోన్ను కాస్త పక్కకు పెట్టి ఫ్యామిలీతో మాట్లాడడం, ఫ్రెండ్స్ను కలవడం, అలాగే సరదాగా కబుర్లు చెప్పుకోవడం చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మనము బ్రతికేది కొంతకాలమే. ఈ కొంతకాలాన్ని హ్యాపీగా గడపకుండా రూమ్కే పరిమితం కావద్దని ఈ జోమో చెప్తుంది. ఈ జోమో గురించి మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్.